నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంపద సృష్టి పేరుతో పన్నుల రూపంలో వసూళ్లు సరికాదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పంచే భాండాగారాలు, సద్వినియోగం చేసుకోవాలన్న విద్యాధికారిణి నాగమణి. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం సరికాదు, తక్షణ చర్యలు చేపట్టాలన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. మహిళలు బాలికల రక్షణే ధ్యేయంగా అభయ మహిళా రక్షక దళం ఏర్పాటు, రక్షక దళంపై అవగాహన నిమిత్తం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామన్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్. అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే సంపద సృష్టి పేరుతో దాదాపు 18,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లుల రూపంలో వసూలు చేశారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్లోనే వసూళ్లు ప్రారంభమయ్యాయని అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై జీఎస్టీ మీద 1% సర్చార్జ్ విధించి ఆ మేరకు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారని అన్నారు. సంపద సృష్టి అంటే ఇలా ప్రజలపై పన్నుల భారం మోపడమేనా అని జగన్ ప్రశ్నించారు. ట్యాక్సుల రూపంలో వసూలు చేసి ఆ డబ్బుతో రోడ్లు వేయిస్తాడట, ఇది సంపద సృష్టించమా అని ప్రశ్నించారు. బాదుడే బాదుడును నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారని అన్నారు. అయ్యా, అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని, ఎక్కడ 11 లక్షల కోట్లని ఒకసారి, 12.5 లక్షల కోట్లని మరోసారి, చివరకు 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన ఎల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపించినాం. అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది. ఒక పద్ధతి ప్రకారం ఒక గోబెల్స్ ప్రచారంలో భాగంగా వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియా అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 వీళ్ళకు తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు, ఏ రకంగా వీళ్ళకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు, ఒక వ్యవస్థీకృత క్రైమ్ ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి మీకు ఇంతకు ముందు కూడా విపులంగా కూడా చెప్పడం కూడా జరిగింది. మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది, మా దగ్గర లేదు, మా చేతుల్లో లేదు. 6 నెలల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. ఆయన అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న అధికారులతోనే తానే బడ్జెట్ తయారు చేయించి అసెంబ్లీలో తానే ప్రవేశపెట్టాడు. అందులోని అంకెలు కూడా చంద్రబాబు గారే పెట్టారు. చివరికి ఆ లెక్కలను కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాగ్, ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఒక రాజ్యాంగ సంస్థ కాగ్ కూడా ఆ అధికారిక లెక్కలను ధృవీకరించింది. మరి ధృవీకరించిన తర్వాత నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్, నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అది కూడా ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు, నువ్వు చెప్పిన ఈ నెంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్స్ ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు?
గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పంచే భాండాగారాలని ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతి నిలయాలని ఇక్కడ విజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలను చేరిన వారెందరో ఉన్నారని పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి పాల్గొని మాట్లాడుతూ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ విషయమైనా నెట్లో సెర్చ్ చేస్తే సులువుగా దొరుకుతుందని అన్నారు. సంస్థ కార్యదర్శి వరప్రసాద్ మాట్లాడుతూ గత వారం రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు జాతీయ స్వాతంత్ర్య అంశాలపై, దేశ సుస్థిరత, జాతీయ సమైక్యత నాయకులపై పోటీల్లో పాల్గొని విద్యార్థులు తమ ప్రతిభను చాటారని అన్నారు. కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించిన పోటీల్లో 800 మందికి పైగా విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను చాటుకున్నారని ఉప గ్రంథాలయ అధికారి ఇన్ఛార్జ్ కె కిషోర్ పేర్కొన్నారు. ఇక్కడ నుంచి చదువుకున్నానండి. ఇక్కడ చదువుకుని నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా మేము క్రికెట్ ఆడినా ఈ గ్రౌండ్ ఇక్కడికి వచ్చి మేము ఏదన్నా ఎగ్జామ్స్ కైనా దేనికైనా ఇక్కడ ప్రిపేర్ అయ్యేవాళ్ళం. చాలా మంది ఇక్కడ లైబ్రరీ చాలా బాగుంటుందండి. ఈ లైబ్రరీ ఫెసిలిటీస్ లో ఇప్పుడు కూడా ఈ లైబ్రరీ అంటే చాలా ఇష్టం నాకు. ఈ లైబ్రరీ నా వంతు పరంగా ఇంకా డెవలప్ చేయాలి. ఇంకా లైబ్రరీ ఉంటే పిల్లలకి ఎవరికైనా ఏ అవసరం ఉన్నా మా చాటుపల్లి శానిటైజేషన్ ఫౌండేషన్ ద్వారా సరే, చైర్స్ కానీ ఏ పరంగా లైబ్రరీలో ఉన్నా సరే నేను ఎప్పుడు రెగ్యులర్ గా 1 day చేస్తానండి. కంపల్సరీ మనకు లైబ్రరీ అంటే చాలా ఇష్టం. ఇది నేను ఇంకా నా వంతు పరంగా దీన్ని డెవలప్ చేయడానికి చాలా మటుకు నేను ట్రై చేస్తాను. రేపటి భారత పౌరులు గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉందనేది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా లేనప్పుడు మన గ్రంథాలయాల ద్వారా అనేక మంది డాక్టర్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. అందరూ కూడా మీరందరూ చిన్న నేటి బాలలే రేపటి భారత పౌరులు. కాబట్టి ఎక్కడైతే ఇక్కడ మన ఈ గ్రంథాలయం జిల్లా స్థాయిలోనే కాకుండా మరి మండల కేంద్రాలలో కూడా గ్రంథాలయాలను ఏర్పాటు చేసి విద్యార్థులలో గ్రంథాలయాల పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే గ్రంథాలయాల ద్వారా అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ కూడా సమ్మర్ లో క్యాంపెయినింగ్స్ చేస్తూ, అలాగే జూన్ నెలలో కూడా విద్యార్థులకి అన్ని అందుబాటులో పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉంటూ మీ యొక్క భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకోవాలంటే గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంది. చిరిగిన చొక్కా అయినా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కోమని మన కందుకూరి వీరేశలింగం గారు ఏ రకంగా చెప్పారో మీరందరూ కూడా గ్రంథాలయాలని ప్రతిరోజు ఇందులో అనేక రకాలుగా మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ విద్యార్థులందరికీ 57వ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని వేరియస్ యాక్టివిటీస్ లో ఇక్కడ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఈ కాంపిటీషన్స్ లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, సింగింగ్ కాంపిటీషన్స్, అన్ని రకాల కాంపిటీషన్స్ కూడా ఈ వారోత్సవాలను పురస్కరించుకొని ఈ సంస్థలో మరి నిర్వహించడం జరిగింది. దీనికి చిన్నారి విద్యార్థులతో పాటు అప్ టు కాలేజీ వరకు కూడా అనేక రకాల కాంపిటీషన్స్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులు కూడా మీరు పాఠ్య పుస్తకాలను ఎంత శ్రద్ధగా చదువుతారో గ్రంథాలయాలను కూడా ఉపయోగించుకోవడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్దికీ నగర్ లో ఒరిగిన 4 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. అంతకుముందు ఒరిగిన భవనం చుట్టూ ఉన్న స్థానికులను జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు ఖాళీ చేయించారు. సిద్దికీ నగర్ లో 50 గజాల్లో నిర్మించిన ఈ భవనం రాత్రి ఒక్కసారిగా ఒక పక్క ఒరిగిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గత 3 రోజుల క్రితం ఆ భవనం వెనుక ఒక కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. అందులోని దాదాపు 30 మంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీయగా 3వ అంతస్తులోని ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందికి దూకాడు. దీంతో అతనికి గాయాలవడంతో స్థానికులు హుటాహుటిన దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
భీమడోలు పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సందర్శించారు. తొలుత స్టేషన్ సిబ్బంది ఐజీకి గౌరవ వందనం సమర్పించారు. స్టేషన్ ఆవరణలో ఐజీ, ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్లు మొక్కలు నాటి జీఎంఎస్కేలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలించారు. భీమడోలు సీఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్లు స్టేషన్ పరిధిలో జరిగిన పలు కేసుల వివరాలు, వాటి ప్రగతిని ఐజీకి వివరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టినట్టు, అలాగే పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచినట్లు ఐజీ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. భీమడోల్లో మెయిన్ ఇక్కడ మనకి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. నేషనల్ హైవే ఉండడం వల్ల గత 2 సంవత్సరాలు కొద్దిగా ఎక్కువ జరిగాయి. ఈ సంవత్సరము కొద్దిగా తక్కువగా పట్టాయి రోడ్ యాక్సిడెంట్స్. సో ఇంకా ఒక నెలన్నర ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండి పోలీస్ అధికారులు రోడ్ యాక్సిడెంట్స్ మీద ఇంకా కృషి చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అదర్వైజ్ ఇక్కడ వేరే పెద్ద లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు. గంజాయి సరఫరా గురించి కూడా చూశాను, పెద్ద కేసులు ఏం లేవు. గంజాయి సరఫరా కూడా ఇక్కడ ఈ హైవేలో కానీ గ్రామాల్లో కానీ ఏం ఉన్నట్టు అక్కడ రికార్డ్స్లో దృష్టికి రాలేదు. తర్వాత ఉమెన్స్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కూడా నార్మల్గానే ఉంది, అంటే పెద్దగా కేసెస్ ఎక్కువగా లేదు, మామూలుగానే రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి శాంతి భద్రతల పరిస్థితి అంతా బాగానే ఉంది. బట్ మేమైతే అప్రమత్తంగా ఉంటున్నాము. ఈ మహిళల సెక్యూరిటీ గురించి, గంజాయి అక్రమ రవాణా గురించి, సైబర్ నేరాలు తగ్గించే విధంగా అవేర్నెస్, ఈ 1930 టోల్ ఫ్రీ నంబర్ గురించి అవేర్నెస్, ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అందరూ మనకి బదిలీలకు కొద్దిగా సమయం పట్టింది. దాదాపు 2 నెలలు టైం పట్టింది. మనం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కొత్త టీమ్స్ ఫామ్ పడాలి, కొత్త ఆఫీసెస్ రావడానికి. ఇప్పుడు దాదాపు 2 నెలల నుంచి వాళ్ళు అందరూ పనిచేస్తున్నారు. అందరూ ఎవరికి వాళ్ళు కుదురుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవగాహన వచ్చింది వాళ్ళ ఏరియా మీద. అందువల్ల నెక్స్ట్ 1.5 మంత్ కూడా మనం ఇంకా క్రైమ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఆమె కలెక్టర్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల నిర్వాకం వల్ల స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగలేదన్నారు. జిల్లా అభివృద్ధిని కాంక్షించి నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు బ్లూ ప్రింట్ సిద్దం చేశారని అన్నారు. అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు 2019 ఎన్నికల ముందు కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని విస్మరిస్తే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆమరణ నిరాహార దీక్షలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి, ఇతర నేతలు పాల్గొన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇప్పుడు ఆయన అయినా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు, ఫ్యాక్టరీ వచ్చింది లేదు. ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ 2 సార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. తీరా ఓడిపోయాడు. ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట, మాట్లాడట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట. ఎందుకని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు జరగటం లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? సూపర్ 6 ఏమైతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారు ఉచితంగానే ఇసుక ఇస్తామంటున్నారు. ఇసుక ఉచితమైన చుట్టూతా ఉన్న ఖర్చులన్నీ పెరిగిపోతే ఉచితం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం లేదా?
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి అర్థమేమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పేరులో కూడా అర్థం ఉన్నా కూడా ఆయన విజ్ఞత అసెంబ్లీకి వెళ్ళడట. ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాడట. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు వచ్చారా అంటే, గెలుచుకున్నారా అంటే లేదు, గెలుచుకోవడం చేత కాలేదు. కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట, లేకపోతే పోడట. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కు వెళ్తా అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఇదేనా మీ విజ్ఞత? జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీ ఎమ్మెల్యేలైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేటం ఇస్తుంది ఈరోజు ప్రభుత్వానికి. కలెక్టర్ గారికి కూడా ఇదే చెప్పాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అన్న విషయంలో. కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి. మీరు స్పందించకపోతే, ప్రభుత్వం తరపు నుంచి మీరు స్పందించకపోతే చంద్రబాబు గారు గమనించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో ధర్నాలకు దిగుతాం, దీక్షలకు దిగుతాం, రాస్తా రోకోలు చేస్తాం, ఊరూరికి వెళ్తాం, ప్రతి ఊర్లోనూ చెప్తాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రజలను చైతన్యపరులను చేస్తాం, ఉద్యమిస్తాం. ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా మేము సిద్ధం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.